హాయ్ మిత్రమా! ఈరోజైతే మరి కారంచేడు అనే గ్రామంలోని సెపరేటర్ ప్లాంట్ అనేది మనం బిగించాము. మొత్తం కంప్లీట్‌గా ఇన్‌స్టాలేషన్ చేసామన్నమాట. దీనికి 3 ఎలివేటర్లు, అలాగే రబ్బర్ సిల్లరు, పాలిషరు, ప్యాడీ క్లీనరు, ప్యాడీ సెపరేటరు, నూకలు జల్లెడి అన్నది వస్తాయన్నమాట. సో, ఈరోజు వాళ్ళకి ముహూర్తము. సో, ధాన్యం దీంట్లో యేసుకుంటున్నారన్నమాట. ఈరోజే ఓపెనింగు. సో, ఈ యొక్క ధాన్యం పోసుకునే తొట్టది. ఆ తొట్టులో ధాన్యం పోస్తున్నారు. సో, ధాన్యంలో చూడండి దుమ్ము చాలా డస్ట్ ఉన్నది. సో, తర్వాత దీంట్లో మట్టి గెడ్డలు కూడా ఉన్నాయి. సో, మనం చూసినట్లయితే చూడండి. సో, ఇదిగో కనపడుతున్నాయి, నల్లగా కనపడేయన్ని మట్టి గెడ్డలు. సో, నా చేతితో తీసి చూపిస్తున్నాను మీకు మట్టి గెడ్డలు చూడండి. ధాన్యంలో అలాంటి మట్టి గెడ్డలు ఉంటాయి. సో, అయితే ఈ ప్యాడీ క్లీనర్ లేనియి సో, మనకి ఆ ధాన్యంతో పాటు, ఆ రైస్‌తో పాటు ఈ మట్టి కూడా వచ్చేస్తాయి. సో, మేడం గారు, సారు చిన్న పూజ చేసుకుంటున్నారు. సారైతే మరి ఓపెనింగ్ రోజు కాబట్టి కొబ్బరికాయ కొడుతున్నారు. సో, కొబ్బరికాయ కొట్టి సో, ఈ మిషన్ అన్నది ఇప్పుడు స్టార్ట్ చేస్తారన్నమాట. సో, చూడండి ఇంక స్విచ్ వేస్తున్నారు. అందాక సో, వాళ్ళకి బోర్డ్ లేదని ఇంకా సెట్ వేసుకుంటాకే అందాక స్విచ్‌లు కలెక్షన్ ఇచ్చారు. మిల్ అయితే స్టార్ట్ అయింది. ఇది మనకి ధాన్యం పోసుకునే తొట్టి. ఈ దీంట్లోంచి ఈ యొక్క ఎలివేటర్‌లోంచి మనకి ప్యాడీ క్లీనర్‌లోకి వెళ్తది. ప్యాడీ క్లీనర్‌లో అన్నది మొత్తం అంతా క్లీన్ చేస్తది. మట్టి, రాళ్ళు, దుమ్ము, చెత్త చేస్తది. అక్కడి నుంచి మనకి రబ్బర్ సిల్లర్‌కి వస్తది. రబ్బర్ సిల్లర్ నుంచి సో, మనకి ప్యాడీ సెపరేట్‌లోకి వెళ్తది. చూసారు ఇదిగో రాళ్ళు గట్ట ఎలా వస్తున్నాయో పక్కకి మొత్తం దుమ్ము గట్టను. ఇది ప్యాడీ సెపరేటరు. ప్యాడీ సెపరేటర్‌లోంచి మనకి 100% ముడి బియ్యం అన్నది వస్తది. చాలామంది రబ్బర్ సెల్‌లో ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం, పాలిష్ బియ్యం కావాలంటే పాలిష్ బియ్యం అంటారు. సో, ఈ పని అలా రాదు. ఇది 100% చూడండి నా చేతిలో ఉన్నది. ఎక్కడ ఒడ్డు కింద కనపడట్లేదు. 100% ముడి బియ్యం అయితే ఇదొచ్చింది. మనం ముడి బియ్యం తర్వాత మనకి పాలిష్ కావాలంటే పాలిషు, సెమీ పాలిష్ కావాలంటే సెమీ పాలిషు పెట్టుకోవచ్చు. సో, ఇలాగైతే నూకల జల్లులో పడతది. నూకల జల్లులోంచి మనకు నూకలు వేరే, బియ్యం వేరే అన్నది వస్తది. తర్వాత మనం చూసినట్లయితే మా వాళ్ళు చూపిస్తున్నారు చూడండి. ఒక పక్క ముడి బియ్యం ఎలా వస్తదో, తర్వాత పాలిష్ బియ్యం ఎలా వస్తదో చూడండి ఒకసారి. చూసి ఇది ముడి బియ్యం ఇయ్యి. సో, తర్వాత 100% ముడి బియ్యం వస్తది. ఇది పాలిష్ బియ్యము. సో, ఇటువంటి మీకు కావాల్సినవి సంప్రదించండి. అంజీ ఎంటర్ప్రైజ్ రాజమండ్రి.